Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. మొన్న ఒక దైవజనుడు ఈరోజు పొలిటీషియన్గా ఉన్నాడు, పేరు వద్దులేండి, నాకు కాంట్రవర్సీకి తీసుకువెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద ప్రముఖ నటిని గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు. పేరులు నేను చెప్పను కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను నేను. వాళ్ళకి బీజేపీలోకి వెళ్ళి పొలిటికల్ గా ఆ బీజేపీలోకి వెళ్లే హక్కు లేదా? దేవుడు ఏమైనా రాసిచ్చాడా? ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ దాంట్లోనే ఉండాలి అని అనుకుంటే ఈ రోజు బీజేపీ ఇచ్చే గవర్నమెంట్స్ ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ అవును మరి క్రిస్టియన్స్ తీసుకోవటం లేదా? అసలు బీజేపీయే ఎప్పుడు కూడా అంటే ప్రతిసారి అడిగినప్పుడు మేము అందరికీ చెందిన పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు. ఇప్పుడు మైనారిటీస్ ఎంతమంది లేరండి బీజేపీలో వర్క్ చేస్తూ? తిను ఆర్టిస్ట్ గా ఉండి ఈమె క్రైస్ట్ ని ప్రభువుగా ఆమె చాలా చోట్ల విట్నెస్ గా చెప్పి బీజేపీలో జాయిన్ అయిందని చెప్పని ఎంతమంది క్రైస్తవులు చిన్న చూపుగా మాట్లాడటం, ఇష్టానికి మాట్లాడటం నా చెవులతో నేను విన్నాను. క్రైస్తవులు కూడా ఈ రోజు సినిమా ఆర్టిస్ట్ కదా దివ్యవాణి. ఈ రోజు దివ్యవాణి రేపు సినిమా మీద ఆంక్షలు పెడతారా? మీరు ఫలానా పార్టీతో అంట కాగద్దు, లేకపోతే ఇలా చేయొద్దు, ఇలా ఉండండి అని మీకు ఆంక్షలు వస్తాయా? అంటారు. బికాస్ ఆంక్షలు ప్రతి రిలీజన్ లో ఉంటాయి. దేని గురించి నేను ఒకనే చెప్తానండి, బీజేపీలో జాయిన్ అయ్యామని అంటే నువ్వు క్రైస్తవురాలు కాదు, వాళ్ళు మతతత్వ పార్టీగా ఉన్నారనే ముద్ర పడిపోయింది. ఇది నేనేమి ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. నేను అదే అంటాను. ఇప్పుడు రాజకీయం వేరు, రాజకీయం అంటే ప్రజల మనుషులు మనం. అవును, అక్కడ ఏ వ్యక్తి ఉన్నా కూడా వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి రావాల్సిన సదుపాయాలు ఉండాలి. అలా అనుకుంటే బైబిల్లో యోసేపు గారు ఉన్నారు. యోసేపు అనే ఒక దేవుని ఒక వ్యక్తి అన్యుడైన రాజు దగ్గర ఉన్నాడు. అందుకని ఈ రోజు యోసేపు చరిత్రను మనం హిస్టరీలోంచి తీసేస్తావా? అంతే కదా. అట్లనే ఎన్నో విట్నెస్లు ఉన్నాయండి. అలానే పౌలు, ఈ రోజు ప్రతి ఒక్క దైవజనుడు కూడా వెనకాల పౌలు అని పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పెట్టుకుంటున్నారు. మరి అటువంటి పౌలు గారు అప్పట్లో రోమా రాజ్యాంగంలో ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు అని అంటే వాళ్ళని చంపేసి ఆ రక్తసికమైన బట్టలు తీసుకెళ్లి అక్కడ ఉన్న గవర్నమెంట్స్కి అప్పచెప్పి ఇదిగోయా నా డ్యూటీ నేను చేశానని చెప్పేటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి చెప్తున్నారు ఆయన గాని యేసుక్రీస్తు ఎలా పెట్టుకుంటారు పేరు అన్నది ప్రశ్న. ఆయన ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు. ఇదిగో మీరు కనిపించని దేవుడు అంటున్నాడే ఆ దేవుడు గురించి నేను చెప్తున్నాను అని చెప్పాను అన్నారు. కానీ వాళ్ళు ఎవరిని విమర్శించలేదు. ఈ రోజు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, క్రీస్తుని ఎరిగిన వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే బయటకు వచ్చేసాయి దేవుడిని మేము అంగీకరించాం అని చెప్తే మీరు ఇంకా సినిమాలు చేయకూడదు అంటున్నారు. మరి అది వాళ్ళ వృత్తి. సినిమాలు చేయకూడదనే ఒక ఆంక్ష కూడా అంటే విమర్శలు వస్తాయి. అఫ్ కోర్స్ అండి, ఒకటేనండి, మనము పరిశుద్ధంగా ఉన్నా 1000 మంది వ్యభిచారుల మధ్య ఉన్నా కూడా మనం పరిశుద్ధంగా జీవించగలం. ఈ రోజు బస్సు ఎక్కితే ఎవడన్నా వచ్చి చేయి దాకాడని క్రైస్తవులు బస్సు ఎక్కకుండా ఉంటున్నారా? ఈరోజు పైలట్ ఫ్లైట్ డ్రైవింగ్ చేసేవాడు ఒకవేళ వాళ్ళు హిందువులో ముస్లిమ్స్ ఉంటే మనం ఫ్లైట్ ఎక్కకుండా ఉంటున్నామా? అదే కరెక్టే, మీ పాయింట్ చాలా వ్యాలిడ్. మరి మీరు అక్కడ పోరాటమే, మీరు బయట పోరాటం. yes that is you are I love my స్వప్న. అక్కడ పోరాటం, గోడ దెబ్బ చెంప దెబ్బ మాకు. అవును. ఈరోజు జయసుధ గారు ఉన్నారు, ఆమెను గురించి విమర్శిస్తారు. ఆమె బీజేపీలోకి వెళ్ళని షీ హ్యాస్ రైట్స్ అండి. దిస్ ఈజ్ పాలిటిక్స్. ఆమె ప్రజ డివోషనల్ ఈజ్ నా పర్సనల్, ఇది నా అసలు ఫస్ట్ ఈ మంచి పాయింట్ అన్నారు. ఎవరి వ్యక్తిగత ఫెయిత్ అండ్ డివోషన్ అన్నది అది మనసులో ఉండవలసింది, బహిరంగంగా కాదు. బహిరంగంగా ఏమన్నా షేర్ చేసుకుంటే వాళ్ళ ఇష్టపూరితంగా చేసేవి తప్ప అదొక ఫ్రేమ్ వర్క్ అయ్యి ఇలా చూడకూడదు అనేది మీ పాయింట్. ఇప్పుడు అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పేముంది? ఆమె ఏమైనా పోని యేసుక్రీస్తు వారు చరిత్రలో ఎవరి మీదన్నా యుద్ధానికి వెళ్ళారా? ఎవరినన్నా ఆయన చంపినట్టుందా? పోనీ ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన ఏమన్నా? ఆయన అన్నిటికీ మౌని అయి ఉన్నాడు కదా. ఆమె వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు నేర్పింది ప్రార్థనా పూర్వకంగా. ఈ అమ్మాయి ఇటు గేమ్ లో ఉంది అన్నప్పుడు, ఇప్పుడు మా బాబు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకోండి, నేను ఇక్కడ కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉంటాను. గాడ్ హెల్ప్ హిమ్ నాయన, అక్కడ అధికారుల హృదయాలను మెత్తపరచు తండ్రి, బిడ్డకి నువ్వు చేయని ప్రార్థన చేసుకుంటుంటారు. అది దట్ ఈస్ మై డ్యూటీ. కానీ ఇక్కడ మంచి విషయాలు కూడా మాట్లాడుకోవాలి కాబట్టి దివ్యవాణి గారు, ఒకవైపు మీరు అన్నట్టు విమర్శలు కామెంట్స్ వచ్చిండొచ్చు. జమీమాకి ఒక అతను, మా హిందువులందరి తరఫున నేను క్షమాపణ చెప్తున్నానమ్మా, నీకు జరిగిన ఇదికి నీ మనసులోది దేవుడి మాట నువ్వు బయట పెట్టావని చెప్పి ఒక అతని పేరు నాకు రావట్లేదు కానీ చాలా పాపులర్ సోషల్ మీడియాలో. ఈ బహిరంగంగా చెప్పి చాలా అసలు లక్షల వ్యూస్ వెళ్ళింది ఆ బిట్ కూడా. ఐ రియల్లీ అప్రిషియేట్, వి అప్లాడ్ అటువంటి వ్యక్తులు. నేను మనస్ఫూర్తిగా నేను ఆయనకి, ఎందుకంటే ఆ రెండింటిని సెపరేట్ చేయగలిగారు. కృతజ్ఞతలు చెప్తున్నాను ఆయనకి. ఎందుకంటే అటువంటి మార్పు వచ్చిన వాళ్ళని కూడా బ్రతకనివ్వట్లేదండి ప్రపంచం. ఈ రోజుల్లో పొరపాట్లు ఎవరైనా చేయొచ్చు, టక్న మాట్లాడొచ్చు. మాట్లాడినంత మాత్రం దాన్ని మళ్ళీ రియలైజ్ అవ్వటం అనేది పెద్ద విషయం కాదు. మీరు అన్నట్టు పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే
ఇలా కామెంట్లు పెట్టి అసలు ఏదో మాట్లాడిన దానికి రియాక్ట్ అయిన వాళ్ళు, లేదు బూతులు ఊరికే కామెంట్లు చేయాలని చేసేవాళ్ళు, మీరు అన్నట్టు జరిగిన అకృత్యాల మీద ప్రోగ్రెస్ లేకపోతే మాట్లాడరు. వాళ్ళ కళ్ళ ముందు చాలా సంఘటనలు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, పిచ్చి పిచ్చి బూతులు తిడితే ఎవరు వచ్చి ఒకళ్ళు వచ్చి ఆదుకోరు, మాట్లాడరు. అంటే అక్కడ అన్ని ఏ కోణం చూసినా ధర్మ ఉల్లంఘనే. అది ఏ ధర్మం నుంచి చూసినా కూడా ఏ ధర్మంలో కూడా మీరు మహిళని కించపరచమని చెప్పరు. ఆ కించపరుస్తున్న సందర్భాల్లో వీళ్ళేం మాట్లాడరు. కానీ ఇలాంటప్పుడు వచ్చి ఏదో పెద్ద ఒపీనియన్ ఉందని చాటుకుంటారు. అంటే స్వార్థపూరితమైన ఏంటంటే దాని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటదమ్మా. డబ్బులు గానో ఇంకొకటి గానో, లేకపోతే చిన్నప్పటి నుంచి ఒక ఏహ భావమో. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది, ఆయన బయట దేశపు దేవుడు అని అంటే ఇప్పుడు మన అమెరికాలో ఆపరిస్తారు. అసలు ఏ దేవుడైనా సర్వాంతర్యామి అంటున్నాడు ఆయన. ఆయన ఉండని చోట్లే ఇప్పుడు అంటే ఎవరు ఏ కళ్ళ నుంచి చూస్తే వాళ్ళకి భగవంతుడు అలా కనిపిస్తాడు కదండి. దేవుడు ఒక్కడే కదా, ఫైనలీ మూలం గాడ్ ఈజ్ వన్. అంతే. ఇప్పుడు అమెరికాలో మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారమ్మా. వెళ్ళేటప్పుడు పొట్టకూటి కోసం వెళ్ళారు. అప్పులు చేసో సొప్పులు చేసో బ్యాంకు లోన్లు పెట్టో ఉద్యోగాల కోసమో దేనికోసమో వెళ్ళారు. స్థిరత్వం ఏర్పడి మంచిగా అక్కడ కూడా వాళ్ళు లావిష్గా డబ్బులు అనేవి సంపాదించినాక ఈరోజు అమెరికాలో మనకి డివోషనల్గా సంబంధించినటువంటి అనేకమైనవి కట్టుకోవటానికి అమెరికా దేశం పర్మిషన్ ఇచ్చింది. ఈరోజు ఇక్కడ ఈ బిడ్డను విమర్శిస్తున్నట్టే ఎవరైతే జమీమానో, లేకపోతే దివ్యవాణినో, లేకపోతే జయసుధ గారో, లేకపోతే క్రైస్తవులు అనేవాళ్ళు రేపు స్వప్న గారిని విమర్శిస్తూ ఉంటే, అదే అమెరికా రాజ్యం అక్కడ రెండే జాతులు, నల్ల జాతి తెల్ల జాతి, వాళ్ళిద్దరికీ కలిపి ఒకటే దేవుడు. మా దేశంలోకి మీరు బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మీకు కట్టుకోవడానికి, వర్షిప్లు చేసుకోవడానికి అన్నికి ఇస్తున్నాము, కూల్చొకటి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటే ఏం చేస్తాం మనం? బయట దేశపు దేవుడు కదా మరి ఆయన. అంటే నిజం చెప్పాలంటే ఆనెస్ట్ గా అక్కడికి వెళ్ళి మన వాళ్ళు అన్ని ఆచారాలు, అన్ని ధర్మాలని పాటించడానికి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ, పెద్ద మనసుతో వాళ్ళు ఒప్పుకున్నారు. అటువంటి అప్పుడు కొబ్బరికాయలు కొట్టేస్తారు రోడ్ల మీద. కొన్ని రీల్స్ చూడండి, నిజంగా ఇది ఏఐనా, నిజంగా ఏఐతో చేస్తారా, నిజంగా ఉందా అనిపిస్తుంది. మరి యూకేలో అక్కడ దే హావ్ ఎంబ్రేస్డ్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్. అంతే కదా మరి అక్కడ వాళ్ళ దేవుడు. ఇప్పుడు ఏదైతే మనం బయట దేవుడు అంటున్నామా, ఆయన ఎక్కడా కూడాను ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, ఎవరైనా కూడా అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను చనిపోతే స్వర్గంలో ఉండాలి అనేది మన గోల్. మనం చేసే పుణ్యాలు కానీ, యోగాలు కానీ, యాగాలు. మా డ్రైవర్ ఊరికినే రాజు అని, నాకు ఇంట్లో మంచి మన సన్నిహితం డ్రైవరు. మేము చర్చ్ నుంచి సండే వర్షిప్ అయిపోయి వెళ్తూ ఉంటే చాలా అమాయకంగా అడిగాడు, ఎందుకమ్మా కానీ దేవుడైతే మరి ఆయన ఎందుకమ్మా సిలువ వేసేసినారు, ఎందుకు చంపేసినారు అని అడిగాడు. నేను ఒక్క నిమిషం షాక్ అయ్యాను. ఏసైని ఎందుకు చంపేశారు అని తెలియని అమాయకపు జనాలు కూడా ఇంకే ఉన్నారు. చెప్పని నాయన, నాకు శక్తి ఉన్నంత వరకు దేవా, ఈ ఆత్మ ప్రతి క్రైస్తవుడు కూడానండి, కొంతమంది స్వార్థపూరితంగా దీన్ని వ్యాపారంగా డబ్బులుగా చేసేవాళ్ళు ఉన్నారు. నిజంగా ఏసైని సిలువలో వేసినప్పుడు ఆయన ఏమన్నాడు, దాహం 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 అని అడిగాడు. భూమి ఆకాశాలని నోటితో సృజించిన దేవాది దేవుడికి తాను నీళ్లు ఇచ్చుకోలేడా అంటే ఆత్మల దాహం ఆయనకి. ఆత్మ ప్రశస్తమైనది. మన హిందూ ధర్మం కూడా చెప్తుంది, అగ్ని ఆరదు పురుగు చావదు అని. పురుగు చావదు అంటే మనలో ఉన్న జీవానికి చావు లేదు. ఆ ఆత్మ దేవ సన్నిధికి వెళ్ళటానికి మనం చేసేది ఆ జీవము నిత్య జీవము. సో ఆయన అదే చెప్తున్నాడు. నేను అప్పుడు చెప్పాను, నాయన నువ్వు ఇప్పుడు ఈరోజు వెళ్తున్నావు కదా, అక్కడ మేకల్ని వాటిని బలిస్తారు కదా అని అడిగాను. ఇస్తారమ్మా అన్నాడు. ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. ఎంత బాగా చెప్పానంటే మా పాపాలు పోవటానికి అన్నాడు. ఎంత వండర్ఫుల్ వర్డ్ చెప్పావు, నీకు దాని మీద అవగాహన అంటే నీ పాపాలు పోవటానికి నువ్వు అక్కడ గొర్రెని దానిని రక్తం అక్కడ బలి ఇచ్చేసేసి మళ్ళీ దానిని నువ్వు మాంసం అది వండుకొని బిర్యానీలో చేసుకొని తింటావు అంతే కదా రాజు అంటే ఓ అమ్మ అన్నాడు. అలానే ఈరోజు ఆ గొర్రెని నువ్వు బలిస్తున్నప్పుడు నీ పాపాలన్నీ పోతాయి అని చెప్పి నువ్వు టెంపుల్కి వెళ్తున్నావు నాన్న, ఇట్స్ గుడ్, మీ అమ్మ వాళ్ళని కదిలేదు. కానీ మన కోసం మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి తను తాను బలిగా అర్పించుకున్నాడు. భూప్రపంచంలో తను తాను బలియాగం చేసుకున్నటువంటి కొనియాడబడిన వాళ్ళు ఎవరున్నారో నాకు చూపించు. పైగా ఆయన 3వ రోజున హీజ్ అలైవ్, ఆయన లేచాడు, మరణాన్ని జయించాడు ఆయన. ఈరోజు ఆయన భూగర్భంలో ఉంటే శాస్త్రజ్ఞులు కానీ ఇంత టెక్నాలజీ పెరిగింది, ఎక్కడెక్కడో పైన అంతరిక్షంలోకి వెళ్ళి అన్ని ఛేదిస్తుకొస్తున్నారు. మీరంతా మాట్లాడేది తప్పు, ఇదిగో ఆయన డెడ్ బాడీ దీంట్లో ఉన్నది, ఇదిగో ఆయన బోన్స్ ఆనవాళ్ళు ఉన్నాయని మరి ఒకళ్ళని చూపించాలి కదా. నేను ఎలా వెళ్ళానో నేను అలానే మేఘారూఢుడిగా నేను తిరిగి రానే ఉన్నానని క్లియర్గా మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అవును,
అంటే గ్రంథం చెప్పబడింది, కానీ విశేషం ఏంటండి దివ్యవాణి గారు, ఫ్రాంక్ గా ఓపెన్ గా మీకు ఆ నమ్మకం కలగడం అది విశేషం. ఎందుకంటే ఏదో గ్రంథంలో రాసుంది కదా అని అందరూ నమ్మాలని లేదు, మీకు ఏదో స్వానుభవం ఉంటే గానీ మీరు నమ్మలేరు. ఒక పాయింట్ మైండ్ ఆగిపోతుంది. యేసుక్రీస్తు వారి స్వరాన్ని నేను విన్నానమ్మా, అనేక మార్లు నా అనుభవం. ఇప్పటికీ కూడా నేను ఇక్కడ ఒకటి అనుకున్నాను అని అంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే దానిని నాకు ఆయన బయలుపరుస్తాడు తేట తెల్లగా అనమాట. మళ్ళీ విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండటం అసాధ్యం అని చెప్తున్నాడు దేవుడు. ఈ రోజు ఆ పాప చెప్పింది తన ఫెయిత్, అది అబ్బాయి చిన్న పిల్ల, ఇంకా అసలు ముక్కు పచ్చలారని పసిబిడ్డ. ఎవరు అంటే ఎవరో ఉసుగొల్పి ఏదో చెప్పిన ఇది కాదు, తను గెలిచిన ఆనందంతో ఫస్ట్ మనసులో అమ్మాయి. నేను ఏదో మొన్న ఇది షార్ట్స్ లో చూసానండి, ఎంత చిన్న పిల్ల అంటే కూర్చొని 2 కాళ్ళు టకటకటక కొట్టి ఆ పేపర్స్ అన్ని తీసి పైన ఏమని, మళ్ళీ ఆ అమ్మాయి మంచిగా గిటార్ ప్లే చేస్తుంది, పాడుతుంది చక్కగా. తన ఫ్రెండ్స్ అందరూ కూడాను ఆ పంజాబీ స్టైల్ సాంగ్స్ కి తను ఎంత బాగా డాన్స్ చేస్తుంది. సో ఆమెవి నేను క్రైస్తవురాలని, నేను పరిశుద్ధరాలని ముడుచుకొని కూర్చోలేదుగా. ఈరోజు ఆ అమ్మాయి స్పోర్ట్స్లో ఎలా ఉందో, ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఉన్నారో, ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఉంటారో, రేపు ఒక వ్యాపారవేత్తగా ఉంటారో, అందరికన్నా ముఖ్యంగా రేపు స్వప్న గారు. ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాదు. ఏ మనుష్యుడు కూడా ఆయన దగ్గరికి ఆయన ఫ్రీ, తన తానే బలియాగం చేసుకొని ఈరోజు ఆయన ముళ్ళ కిరీటం ఇక్కడ పెట్టారంటే మన తల్లో చేసిన పాపాలన్నిటికీ ఆయన ప్రాయశ్చిత్తం ఇచ్చేశాడు. ఈ రోజు మరి ఆయన చేతులు నలగగొట్టబడినవి అంటే, నా చేతులతో నేను చేసిన పాపాలన్నిటికీ ఆయన బలి అయిపోయాడు. ఈ రోజు నువ్వు ఎలా బలిపశువులు ఇచ్చావో మేకని పాపాలు పోవటానికి, అలానే నా కాళ్ళతో తెలిసి తెలియక చేసిన తప్పులన్నింటినీ కూడా ఆయన కాళ్ళకు మేపులు కొట్టించుకొని పరిశుద్ధుడు ఆయన. ఈజ్ వర్జిన్ కి ఆయన పుట్టిన వ్యక్తి, పాపం ఎరిగిన వాడిగా ఉన్నాడు బాబు. కానీ మీరు అంటే నిజంగా మీరు చెప్తుంటే మీకు ఎంత స్ట్రాంగ్ ఫెయిత్ ఉందో అర్థమవుతుంది దివ్యవాణి గారు. ఐ థింక్ ఫస్ట్ అందరూ ఇన్ దిస్ కంట్రీ షుడ్ స్టాప్ టాకింగ్ అబౌట్ అదర్ పీపుల్స్. ఇప్పుడు అలానే మీరు అన్నారు కదా, అంటే నాకు ఇక్కడ వెలిగింది ఏంటంటే, ఒక గ్రూప్ లోకి ఒక గ్రూప్ ని అంటే మీరు దేవుడిని నమ్ముకుని వచ్చినా ఒక గ్రూప్ లోకి వచ్చారు, ఇక్కడే మళ్ళీ మీకు విమర్శలు అంటే ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫర్ యూ కదండి. చాలా ఉంటుంది. అంటే యూ ఫీల్ లెట్ డౌన్, యూ ఫీల్ బిట్రేడ్. అంటే బికాస్ అదేంటి నా సోదరులు అనుకుని నేను వీళ్ళతో ఒక కలిసి ఉందామని వచ్చాను. అర్థం చేసుకోరు, విమర్శిస్తారు. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అండి, నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను, ఆర్టిస్ట్ గానే రావాలి. దివ్యవాణి అంటే బాపు బొమ్మ ఆర్టిస్ట్ అని పిలిచారు. సో థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.